వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, పాతకాలంలో పెద్దవాళ్ళు ఆచరించే విధానాలు కనుక చూస్తే అరే అలా చేసేవారా అని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఆహారాన్ని మనం ఏదైతే తింటున్నామో దాన్ని కొనరాదు అని చెప్పి పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు. ఆ విధానాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉండేవారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళ దగ్గర ఏదైనా ధనం గనక ఇంట్లో వాళ్ళ పొలంలో పండి ఉంటే దాన్ని పక్కన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ధాన్యం వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళ దగ్గర ఉన్న వీళ్ళు తెచ్చుకోవడము అలా చేసేవారు మార్పిడి. కానీ కొనుక్కోవటము అనేది చాలా తక్కువ, అసలు ఉండేది కాదనే చెప్పాలి. కూరగాయల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ ప్రస్తుత కాలంలో చూస్తుంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం తినే ప్రతి వస్తువు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునేదే తప్ప మనకు అలా మార్పిడిలు జరిగేది కానీ ఉచితంగా వచ్చేది కానీ ఏది కూడా లేదు. మరి అన్నం కొనుక్కోవడం దోషం అని అన్నారు కదా, మరి ఇప్పుడు ఈ విధానాన్ని అంతా కూడా మనం ఎలా తీసుకోవాలంటారు? మామూలుగా ఇది కలికాలం అనుకుంటే అందులోనూ కూడా కల్మషకాలం. అంటే గురుగారు, నువ్వు ఏదైతే నాకెందుకు, నాకు కావాల్సింది నీ దగ్గరుంది, నేను తీసుకోవాలి కాబట్టి ఎన్ని అప్రమాణాలైన అబద్ధాలైనా చెప్తాను. నేను తీసుకున్న తర్వాత దాని మొహం నేను చూడకుండా ఉండేది. అంటే లోపల మొత్తం విషం. నర్మగర్భపు మనుషులు అంటారమ్మా. అర్థం అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటికి మాత్రం ఎంతో ప్రేమను చూపించి లోపల మాత్రం ప్రతి క్షణం ఎదుగుదలని నా తొక్కే చేయాలి. నా ఎదురుకుండా నువ్వు బాగుపడుతున్నావు అంటే మనం తట్టుకోలేం. ఎవరైనా గొప్పవాడు నాకు పరిచయం కావాలని కోరుకుంటాం. నా ఇంట్లో నా ఎదురుకుండా వాడు గొప్పవాడు అవుతుంటే మనం తట్టుకోలేమమ్మా. అది మన స్థితి. దానికి మనం ఎవరిని అనక్కర్లేదమ్మా. ఎందువల్లంటే ఒకటి నాశనమైన మనమే కారణం, ఒకటి బాగుపడ్డా మనమే కారణం. ఇప్పుడు చూడండి, ఒక అన్నదానం చేస్తున్నాము అని అంటే 10 మంది ముందుకు రావడానికి ఆలోచిస్తారు. వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు మనం ఎందుకు లేదు. లేదా ఏదైనా ఒక దైవ కర్తవ్యం చేస్తున్నాము, మీరు ఏదైనా కాస్త అమౌంట్ దీనికి కట్టండి అని అంటే దానికి అయిపోయిన గురుగారు, దీనికి అయిపోయిన గురుగారు, ఖర్చులు పెట్టేసాం గురుగారు అంటారు. అదేమంటే కరోనా తర్వాత ఏం డబ్బులు లేవండి అన్నీ మంచిది. మన పుష్ప 2 సినిమాకి ఎంత డబ్బులు వచ్చింది? 100 కోట్లు. అంతకుముందు ఇంకోటి కలికి అనే సినిమా, దానికి ఎన్ని 100 కోట్లు వచ్చినాయి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయండి? అంటే వినోదానికి, ఆనందానికి, దేనికైనా మనం డబ్బు ఖర్చు పెడుతున్నాం. కానీ ఒక దాని వలన మంచి జరుగుతుంది అని అంటే మనం దానికి ముందుకు రాలేకపోతున్నాం. అదేంటంటే గుళ్ళో పూజ చేస్తే మంచి ఎందుకు జరుగుతుంది? ఒక గుళ్ళో ఆరాధన చేస్తే 10 మందికి అన్నదాన ప్రసాదం జరుగుతుంది, అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అంటే 10 మంది కడుపు నింపుతున్నారుగా. అటువంటి వాటిల్లో మనం ఏదైనా చేయాలంటే కొంచెం ఆలోచిస్తాం. ఒక హీరో పుట్టినరోజుకి తెగబడి చేస్తాం. ఏది అవసరము ఏది అనవసరము అనేటువంటి విషయం వదిలేసేసి అనవసరమైన విషయాల్లో దృష్టి ఎక్కువ పెట్టడం వలన 10 పైసల వస్తువు కూడా 10,000 ఇచ్చినా దొరకని స్థాయికి మనమే తెచ్చుకున్నామమ్మా. కాదంటారా? ఇవాళ ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరు అన్ని రేట్లు పెరిగిపోయి మన వల్ల కాదంటున్నారు కదా. ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఒక నెల రోజులు కాలక్షేపం చేసి ఉన్న దాంట్లో సర్దుకుంటాం అని చెప్పి ఒక నెల రోజులు బయట మొత్తం కొనటం మానేస్తే మొత్తం దిగిరాదా? పాదాక్రాంతం అవుతుంది. మొత్తం వచ్చాయి 10,000 వస్తువు కూడా 10 రూపాయలకు వచ్చేస్తుంది. రాదంటారా? అంటే ఇది దీన్ని బాగు చేయాలన్నా చెడగొట్టాలన్నా పూర్తిగా మనమేమన్నా. అందుకని మన గురించి మనమే మాట్లాడుకుంటుంటాం గొప్పగా, నేనంతటి గొప్పవాడిని అని చెప్పి. అందరికీ కూడా ఒక కమ్యూనికేషన్ లేదు. మా పూర్వకాలంలో నా ఇంట్లో కందులు ఉన్నాయి, కందులు తీసుకొని మిల్లాడుచుకో, నీటిలో వడ్లు నాకు ఇచ్చి, అలా ఎంతో అన్యోన్యంగా ఉండేటువంటి వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆ ఒక్క అన్యోన్యత అనేటువంటి బుద్ధిలోకి, ఆ మనుషులలోకి అహం, అజ్ఞానం అనేటువంటిది ప్రవేశించింది. ఎందుకు ప్రవేశిస్తుంది తెలుసండి? ఎప్పుడు కూడా మూడో మనిషి మాట్లాడటం వల్లనే. మీరు నేను ఉన్నాం, నా దగ్గర ఏదైనా వస్తువు ఉంటే మీకు ఇస్తా,
మీ దగ్గర ఏదైనా వస్తువు అది నేను తీసుకుంటూ ఉంటా. పరస్పరంగా కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. సరే నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా, మీరేదో వ్యాపారం చేసుకుంటున్నారు, ఏదో జరుగుతుంది. కానీ ఇంటి కుటుంబ సమేతంగా మాత్రం ఏదైనా విషయం ఉంటే ఒకరికొకరు సహకారంగా ఉంటున్నాం. ఈ మధ్యలో ఏదో ఒక విషయంలో మీరు ఫోన్ చేసినప్పుడో లేదంటే నేను ఫోన్ చేసినప్పుడు ఎవరో అందుబాటులో లేకపోవడం జరిగింది. ఆ సలహా ఇచ్చేటువంటిది ఏదో లేక కొంచెం ఇబ్బంది పడ్డాం. ఈ విషయం మీరు మూడో వ్యక్తి దగ్గర చెప్పినప్పుడు నీకు ఇప్పటివరకు చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు, ఆయన కావాలని నీకు ఈ మాట చెప్పలేదు అంటారు. నాకు తెలుసా విషయము అనగానే అది నిజమా అబద్ధమా అని నమ్మటం మానేస్తా ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్నేహమత్వం ఏమైందండి? అంటే దొంగతనమే ఎక్కడ స్నేహం నిజంగా లేదు, అబద్ధంగా అందు. మూడో వ్యక్తి ఎవరో వచ్చి నీకు ఈ విషయం నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను, ఇలా జరిగింది చెప్తే నువ్వు బాధపడతావు, నేను చెప్పలేదు, ఏనాడు ఆయనకి దూరంగా ఉంటే నువ్వు బాగుపడతావు, ఏదో వాడు పబ్బం గడుపుకోవడానికి వాడు 4 చెప్తాడు. మనకు ఉండాలిగా, ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం మనం ఉన్నాం, ఇది ఎంతవరకు నిజం, అసలు వీళ్ళని ఎలా మనం నమ్ముతాం, ఇది కరెక్ట్ కాదు. ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చి చెప్తున్నాడంటే ఏదో తేడా ఉంది ఎక్కడో. సో అక్కడ ఏదైనా ఉంటే ఎదురుకుండానే మనం మాట్లాడుకోవాలనే ఆలోచన మనకు వస్తుందా? రాదు. అంటే మీరు సగం నమ్మేస్తారు. అదే మనిషి నాకు తారాసపడతాడు, నేను ఏదో మాట్లాడతా, ఆ రోజు మీరు ఇలా చేశారట కదండి, దాని గురించి నా దగ్గర గురించి చాలా చెప్పారంటారు. అది నిజమని నమ్మేసేసి ఎంతో అభిమానంతో, ప్రేమాభిమానంతో, కుటుంబంతో అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి విషయం కాస్త పచ్చిగడ్డేస్తే భగ్గుమంది. దీనికి కారు కూడా ఎవరు మళ్ళీ? 3. కాబట్టి ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్యలోకి మూడో మనిషిని రానివ్వకూడదమ్మా. ఆ ఇద్దరు మనుషులే ఉంటే కింద పడతారో మీద పడతారో పొడుచుకొని చేస్తారో ఎవడో ఒకడు మిగులుతాడు, లేదా ఇద్దరు పోతారు. మూడో మనిషి వస్తే 2 కుటుంబాలు నాశనం అవుతాయమ్మా. అటువంటిది ఆ స్వార్థ బుద్ధి అనేటువంటిది ఎవడో ఒకళ్ళు రాకుండా ఉండదు. ఎందువలన వీళ్ళు కడుపుండ తింటున్నారు, వాళ్ళు కడుపుండ తింటున్నారు. వాడు కడుపుండ తినలేకపోతున్నాడు. ఎందువల్ల తినలేకపోతున్నాడు అంటే కళ్ళు మండిపోతున్నాయి వాడికి, ఆ ఎదుటి వాళ్ళ ఆనందాన్ని చూసి ఊర్చుకోలేకపోతున్నాడు. ఎట్లా? వాళ్ళిద్దరు అంత స్వతంత్రంగా ఉన్నారు, నేను వాళ్ళతో అంత స్వతంత్రంగా ఉండలేకపోతున్నాను. నా దగ్గర కుళ్ళు బుద్ధి ఉంది కాబట్టి వాళ్ళతో అంత స్వతంత్రంగా నేను ఉండలేకపోతున్నా. ఆ స్వతంత్రం నేను దెబ్బకొట్టాలి అని ఒక అగ్గిపుల్ల వేశాడు. అది చిరిగి ఈ స్థాయికి వచ్చింది. వాళ్ళ మనం ప్రత్యక్షంగా చేతులారా ప్రతి ఒక్కటి చేసుకుని తినమ్మా. ఏదైనప్పటికీ కూడా మా చిన్నప్పుడు గోబరి కేసులు ఉండేవమ్మా. నా గురిగారి ఇంట్లో అవన్నీ ఉండేవి. ప్రతి పాడే అంటే గేదెలు ఆవులను చూడ గోబరి కేసు పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అవన్నీ చేస్తున్నారా? లేదు. ఎవడో ఒక మాట విని నీకు ఇది అవసరమా, మంచిది, పెద్ద రిస్క్. మీకు ఒక మాట చెప్తా. ఒక సుమారుగా నాకు పెళ్లి కాకముందు మాట, ఇల్లులు ఉన్నాయి. మా వాళ్ళు అక్కడ ఇల్లులు ఉన్నాయి, బాగున్నాయి అంటే అప్పుడు ఆ ఒకటి 250 గజాల్లో ఇల్లు. ఎంత ఇంచుమించుగా 1,40,000 1,50,000 అమ్మా. నాకు పెళ్ళి 25 ఏళ్ళు అయింది, పెళ్ళి కూడా కాలప్పటికి 1,50,000 ఎంతో ఉంది అప్పుడు. దాన్ని పక్కన చూశాను, చాలా పెద్దది చూశాను, ఉంటుంది ఒక 600-700 గజాల్లో మంచి ఇల్లు ఉంది, 15 లక్షల రూపాయలు. సరే అన్నీ ఎంక్వైరీ చేసుకుని సరే 1,50,000 అనేటువంటిది కాస్త 200 గజాల్లో ఉంది కదా, ఏదో ప్రయత్నం చేసి కొందాం అనుకుని మా వాళ్ళకి చెప్పా. 1,50,000లో వస్తుంది ఇల్లు, 250 గజాలు ఉంది, ఇప్పుడు కొనేసుకున్నాం, 10 ఏళ్ళ తర్వాత 2 లక్షలు 3 లక్షలు 50,000 పెరుగుతుంది కదా, అప్పుడు మనం ఏదైనా దాన్ని నమ్ముకుంటే ₹1 లాభం వస్తుందంటే నేను మాట్లాడాను. అన్నయ్య గారు ఏంటండి ఇక్కడ నీళ్ళు వస్తే పొంగిపోతుంది, మురుగు దోమలు, మనం కొనలేమండి ఇక్కడ, వేస్ట్ అండి అన్నాడు. సరే అన్న, నేను యువతలకు వచ్చినటువంటి 10 రోజులకి అతను కొనుక్కున్నాడు ఇల్లు. నాకు అతన్ని అనకూడదమ్మా, నేను అనకూడదు, నాకు బుద్ధి లేదు. అంతే, మీకు ఏదనిపించిందో అది చేయకుండా ఆయన చెప్పింది వినటమే. అనేప్పటికి తర్వాత 3 ఏళ్లలోనే 30 లక్షలకి వెళ్ళింది. 3 ఏళ్లలోనే 30 లక్షలకి వెళ్ళింది. కానీ ఇక్కడ మనకంటే ఉక్రోషం వచ్చేస్తుంది. నీ మీద నీకంటూ ఒక స్థితి ప్రజ్ఞత లేదు. నువ్వు కొందామనుకున్నావు, నోరు మూసుకొని కొనే. ఎప్పుడైతే నువ్వు పక్కన వాళ్ళని ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురుబుద్ధి విశేషత, పరబుద్ధి వినాశక, నీ ఆత్మబుద్ధితో నువ్వు చేసావా సక్సెస్ అవుతావు, సుఖంగా ఉంటావు. ముందు ఏదన్నా లేకపోయినా అంటే నీకు నచ్చిన పని చేసావు, ఎవరితో చెప్పలా, నీకు చెయ్యాలనిపించింది, నువ్వు చేసావు, నువ్వు సుఖపడ్డావు, అయిపోయింది. గురుబుద్ధి, నీకు నీ యొక్క నిజంగా శ్రేయస్సును కొన్ని వ్యక్తిని అడిగావు, అతను చెప్పింది చేసావు, విశేషమైన ఫలితం వస్తుంది. సన్నాసులు ఉంటారు పక్కన,
ఎప్పుడు వాళ్ళు అడగకూడదమ్మా మనం. ఉమ్, మనం చేసే దరిద్ర పనులవే. అవును. వాడు ఏం చేస్తాడు, అబ్బే చీ వేస్ట్ అంటాడు. అబ్బే అక్కడ కొన్నాడు వాడు దేనికి పనికి రాలేదట. ఉమ్, వాడి మాట మనం లెక్క చేయకూడదు. ఆ, నేను అతను చెప్పేదని చెప్పి ఓకే అంటే 10 రోజులు అతను కొన్నాడు, 3 సంవత్సరాలు 30 లక్షలు అయింది. అవును, నేను అతన్ని ఇప్పుడు నిందిస్తానంటే బాగుంటుందా? లేదు. కానీ దీనివలన ఒక అర్థం కూడా జరుగుతుందమ్మా, ఒక ఏంటండి అనర్థం? అనర్థం కూడా జరుగుతుంది. ఆనాడు నేను కొంటాను అని అంటే నన్ను కొనలేనే కొనేసుకున్నాడు. 25 సంవత్సరాల తర్వాత ఉమ్, జరిగినటువంటి ప్రమాదాలకి ఇల్లు మొత్తం కూలిపోయింది. అరెరే, అంటే ఎప్పుడు కూడా చెరపకురా, చెడేవు. ఏనాటికైనా నీకు ఆ శిక్ష అనుభవిస్తావు, కర్మ. ఇప్పుడు చూడండి, నేనేదో సోదు చెప్తున్నాను మీకు, నేను అడిగింది ఏంటంటే మీరు చెప్పేది ఏంటంటే నన్ను అనిపించచ్చే వీళ్ళందరికీ. అయ్యో అట్లేం ఆ? లేదు గురుగారు. ఉమ్, మనం బొగ్గుతో పళ్ళు తోముకుంటే చీచి బొగ్గుతో తోముకుంటాం అనేవాళ్ళు. ఆ, కచ్చికతో పళ్ళు తోముకుంటే చీచి అనే, వేపలతో తోముకుంటే వేపలతో తీసి అవతల పడే అనేవారు. ఇప్పుడు నీ కోల్గేట్లో ఉప్పు ఉందా, అందులో నిమ్మకాయ పిండారా అనేగా అన్నీ వస్తున్నాయి ఇప్పుడు. అంటే మనం చేసేటువంటివి మన నుంచి దూరం చేసి, నాకు తెలుసుండి మా చిన్నప్పుడు మా నాన్నగారు నిమ్మకాయ డప్పులు ఉండే బాగా నిమ్మకాయ రసం పిండేసి ఎండబెట్టేసేవాడు. పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఆ నారింజవి ఇవన్నీ కూడా బాగా దంచేవారు. పొడి అంటే మెత్తగా పౌడర్ అయిపోయేవండి. అందులో భాస్కర లవణం అని చెప్పి ఉమ్, అవి వేసి కచ్చిగా వేసి తోముకునేవారు. ఆహా, ఎంత చక్కగా మెలమెల మెరిచేవో. ఇవన్నీ పనికిరాని మన నుంచి పూర్తిగా దూరం చేసేసారు. ఇవాళ పేస్ట్లో ఉప్పు ఉందా, ఉమ్, తొట్లో ఇంట్లో తొట్టు ఉందా అనుకుంటూ మళ్ళీ అదేగా మళ్ళీ ముందుకు వస్తున్నాయి మనకు, అంతే. రావట్లేదండి. ఆ, పిడకలు. ఒకప్పుడు ప్రతి ఇంట్లోని పాడుండేవి, పిడకలు ఉండేవి. గొబ్బెమ్మలు కొడుతుంటే ఇంటి ముందు పిడ పెడతారేంటి, రకరకాల మాట్లాడారు. ఇవాళ అదే పిడక 20 రూపాయలకి 15 రూపాయలకి అమెజాన్లో అమ్ముతున్నారు చక్కగా డిజైన్గా తయారు చేసి. మనకి సిగ్గు లేదు కదా, మనకి ఇంత కూడా సిగ్గు లేదు బ్రతుక్కి, వాళ్ళ దగ్గర కొంటున్నాం. ఉమ్, అంటే మన దగ్గర ఉన్న వాటిల్ని, ఇది నీకు పనికిరాదు, రోజులు మారుతున్నాయి, అవి నువ్వు ఇంకా వాడతావేంటి. చిన్నప్పుడు అమ్మని అమ్మ అని పిలిచాం, ఉమ్, పెద్ద అయిన తర్వాత అమ్మని పెద్దమ్మని పిలుస్తామండి, పిలవం కదా. ఎప్పుడైనా అమ్మ అమ్మే. ఆ, అప్పుడు మన నుంచి దూరం చేసి వాడు తీసుకొచ్చి పెడుతున్నాడు మళ్ళీ మనకి దగ్గర. నేను సైంటిస్ట్, నేను గొప్పవాడిని, నీకు తీసుకొచ్చి ఇస్తున్నాను, నీ దేశంలో నీకేం లేదు, నీకు దిక్కు లేదు అని. అంటే మన నుంచి ప్రతి ఒక్కటి ఏదో ఒక కారణం చేత దూరం చేసి ఉమ్, ఇవాళ మొత్తం అన్నీ వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి ఇస్తున్నారు మనకు, కదా అండి. అవును. పొట్టు బియ్యం మన వాళ్ళు ఒకప్పుడు తినేవారు కంప్లీట్గా. ఒడ్లు దప్పుడు. ఒడ్లు తీయంగానే దమ్ముడు బియ్యం, ఒడ్లు పై పొట్టు తీయంగానే తినేవారు. ఉమ్, తౌడు తింటారా, ఉమ్, పశువుల్లాగా రకరకాలుగా అన్నారు. అవును. ఇవాళ అదే తినమంటున్నారు. మనం అదే వదిలేసి మనం అదే పక్కన పెట్టేసి పాలిష్ బియ్యం 70 రూపాయలు 80 రూపాయలు సన్న బియ్యం ఇలా పలుకుగా పలకాలు తినేది మన అనారోగ్యాలు తెచ్చుకున్నాం. చివరికి ఇప్పుడు ఏం ఆరోగ్యం కంటే ఆ బియ్యం తినమని తీసుకొస్తున్నారు. ఇది మనం తెలుసుకోవాలి. అంటే ఏ రోజులైతే ఎంతో ఆనందంతో గడిచాయో ఆ రోజుల్ని మన దగ్గర నుంచి దూరం చేసి ఉమ్. ఒక రకంగా ఆ రోజులు తీసుకొస్తున్నారు ఇప్పుడు. అంటే ఏదైతే ఇది విలువ లేదు, ఇది పనికి రాదు అని అది పక్కన పెట్టి కొత్తవి తీసుకొచ్చుకున్నామో మళ్ళీ అదే అత్యంత విలువైనదిగా మళ్ళీ మన కళ్ళ మన ముందు ముందుకు వచ్చింది. వస్తుంది. దీనికి కారకులం మనమే. ఉమ్, అంటే చిన్న మాట చెప్తానమ్మా, గొర్రెలు అంటూ ఉంటారు. నేను ఒక వీడియో కూడా చూశాను. ఉమ్, ఒక మంట చుట్టూతా 10 గొర్రెలు తిప్పారు. ఉమ్, అవి తిరుగుతూనే ఉన్నాయి దాని చుట్టూతా. ఉమ్, ఎందుకు తిరుగుతుందో తెలియట్లా. ఆ, అందుకని అంటే క్రిస్టియన్స్ గొర్రెలు అని చెప్పి మన వాళ్ళు అంటూ ఉంటారు. నేను అంటాను, నాయన వాళ్ళని అంటాం కాదు, అంతకు మించిన కొండె గొర్రెలు మనమే. మన బ్రతుకులన్నీ ఎలా ఉంటాయి, ఒకడు బాగుపడుతున్నాడు, వాడు బాగుపడినవద్దు, ఉమ్, వాడు బాగుపడితే 10 మందికి ఉపయోగపడతాడు. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె. నేను తిన్ను, నువ్వు తింటే ఊరుకో. ఒప్పుకోను. అది చక్కటి బుద్ధి అండి మన వాళ్ళది. నిజం. ఎవరికి ఆ బుద్ధి వాళ్ళలో లేదు, ఏదో రకంగా ముందుకెళ్ళాలని చూస్తారు. దానికి తోడు ఇప్పుడు ఇది చెప్పేగా, మన ఇంట్లో మనం నిత్యం చేసుకునేటువంటివన్నీ దూరం చేసేసారు, ఉమ్, అన్నీ దూరం. దూరం చేసేసారు. అంటే ఇప్పుడు వాళ్ళు సృష్టించినట్టుగా అన్నీ మనకు దగ్గర చేస్తున్నారు. ఉమ్, ఇదే అమెజాన్లో ఒకసారి చెప్పుల మీద గణపతి బొమ్మ వేసి ఇచ్చాడు. ఆ, అసలు దేవుడు లేదు, దయ్యం లేదని అన్నవాళ్ళు ఇవాళ అవే విగ్రహాలు తీసుకొస్తున్నారు. మళ్ళీ వాళ్ళు రకరకాల డిజైన్లో అమ్ముతున్నారు. ఉమ్, మన చూడంగా వావ్ అమేజింగ్ జింగ్ జింగ్. మరి ఎంత కొండగొర్రెలమండి. మరి అనాది నుంచి మనకు చెప్పింది వాళ్ళదేగా, అన్న ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఉమ్. అంటే అన్నీ మర్చిపోయి ఇవాళ వాడేదో కొత్తగా పేడ తీసుకురాగానే పిడకలు చూడండి ఎంత రెండుగా. నేను అంటున్నాను కాదమ్మా, జరుగుతున్న వాస్తవాలు చూడండి. పిడకలు ఇంతింతలా వస్తాయి అనమాట, కొన్ని ఇంతే ఉంటాయి రౌండ్గా చక్కగా చక్రాకృతిలో, కొన్ని డిజైన్ 4 పలకలుగా వస్తాయి, ఇంత ఉంటాయి అనమాట. కొన్ని ఇంత ఉంటాయి రౌండ్గా, ఎంత అద్భుతంగా ఉంటాయి చూడటానికి. ఆవులు అలా డైరెక్ట్గా కూడా వేయలేవు పేడ.
మనం చిన్నప్పటి నుంచి కూడా ఆవు పేడ అవన్నీ వేస్తే తీసుకొచ్చి దాన్ని తొక్కి వారం రోజులు అట్టిపెట్టి నీళ్ళు పోసి తొక్కి ఉండల్లాగా చేసి చక్కగా పిడకలు గోడకేసి కొట్టుకొని పెట్టుకునే వాళ్ళం. నాన్ సెన్స్ ఆవు పేడ ముట్టుకుంటారా, అది చేస్తారు ఇది చేస్తారు, మన నుంచి దూరం చేసేస్తే అమ్మమ్మమ్మమ్మో అని అనాది నుంచి వస్తుందని మనం వదిలేసేసేసి అది మంచిది కాదనేసి ఇవాళ పిల్లలకి మీరు అగర ఈ ఇంట్లో ఆవు పేడ పిడకలు వెలిగించి మంచం దగ్గర పెట్టండి, ఆమూలు పెట్టండి, దోమలు పోతాయి. వాళ్ళు వాడేవాడు చెప్పేది అసలు మనకు అంటే మనం ఎంతటి కొండ గొర్రెల స్థాయిలో ఉన్నామో, ఒకరిని ఇంకొక మతం వాళ్ళు మనం తిట్టడం కదండి, మనం ఏ స్థాయిలో ఉన్నాం మనం కూడా తెలుసుకొని మనగాలి. చిన్న మాట చెప్పంటారా, మాల్టోవా, వీవా, బూస్ట్ ఇవన్నీ గత కొంతకాలంగా రాజ్యమేది. ఇవి తింటే ఆడవాళ్ళకి అంత శక్తి ఇంత శక్తి, మగవాళ్ళు ఏనుగును పైకి లేపేస్తారు, ఎన్నో శక్తి. కరోనా రాగానే నిమ్మకాయ నీళ్ళు తాగండి, మిరియాలు కలుపుకుని తాగండి, మిరియాలు కలుపుకుని తాగండి, శొంఠి కలుపుకుని తాగండి, ఇవే అందరు చెప్పింది. ఒక్కడైనా బూస్ట్ మాల్టో యాడ్ ఇచ్చాడండి? ఎందుకు ఇవ్వలేదంటే అన్ని వ్యాపారమే, దానివల్ల ఏ శక్తి లేదు. ఈ తౌడే అందులో కలుపుతున్నారు, మళ్ళీ ఆవులకి పెట్టి తౌడే అందులో కలుపుతుంటారు మళ్ళీ బలం కోసం. మరి ఈ కరోనా వచ్చిన అన్ని రోజులు ఒక్కడైనా ఈ బూస్ట్ తాగండి అన్నాడా? ఆయుర్వేదంవి, అశ్వగంధ, శతావరి అవి తాగండి అని చెప్తున్నారు. నిమ్మకాయ నీళ్ళు తాగండి, ఉప్పు వేసుకొని తేనేసుకొని, ఇవి తాగండి అని చెప్తున్నారు తప్పితే ఎవరిని తాగమని ఎవరు చెప్పలేదుగా. మరి మొదటి నుంచి అటువంటివన్నీ మనం తాక్కుంటూ వస్తే వాళ్ళు ఇటువంటి కర్మ పట్టదుగా మనకు. ఏంటమ్మా మరి సిగ్గు శరం లేకుండా కడుపుకి అన్నం తింటున్నారు, అశుద్ధం తింటున్నారు తెలియని కొంతమంది దుర్మార్గపు వెధవలు. బ్రాహ్మణులు అంటరాంతరం పెట్టారు అని అన్నారు. మరి ఆ కరోనా వచ్చినప్పుడు ఎందుకు చుట్టూ అన్నారు? కౌలించుకోవచ్చుగా. మరి ఏదైనా ఒకటి ఎందుకు పెడతామంటే, ఒక మనిషికి ఒక మనిషి తగిలినప్పుడు వైరస్లు అనేటువంటి వస్తుంటాయి కాబట్టి దూరంగా ఉంచి నమస్కారం అనేటువంటి సాంప్రదాయం పెట్టాం. బ్రాహ్మణ అంటరాంతరం పెట్టాడు, వీడు బ్రాహ్మణ ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పి అంటరాన్ని పెట్టాను. ఈ పనికి మన పాపిష్టి వాళ్ళందరూ గొంతెత్తి కూశారుగా, వాళ్ళ గొంతులు తెగ. మరి అప్పుడు ఏమైందండి? మరి మూతికి గుడ్డ ముక్కుకు గడ్డ ముట్టుకుంటే చచ్చిపోతారు. సొంత తండ్రి చనిపోతే మరి కొరువు పెట్టడానికి వెళ్ళిన వెధవలు చాలా మంది తగలబడ్డారు. మరి దీన్ని ఏమంటారండి? మరి ఒకటి పూర్వం నుంచి కొన్ని వచ్చినాయి అంటే ముందస్తుగా ఎన్నో జాగ్రత్తల కోసం తీసుకొచ్చారండి మన వాళ్ళు. అప్పటి నుంచి కూడా అంటే ఒకళ్ళు ఇచ్చి పుచ్చుకుంటూ వస్తే తగాదాలు లేకుండా ఉంటే, ఎవడో ఒక్కడికి పుట్టిన బుద్ధికి ఇంతవరకు వస్తే మన నుంచి అన్నీ దూరం చేసి, ఇప్పుడు నేను గొప్పగా తీసుకొస్తున్నా అన్నీ మన దగ్గర తీసుకొచ్చి అవన్నీ మనం కొంటూ కొండ గొర్రెలు వెయ్యాం మనం. నిజమే ఉంది, అన్నం కొనకూడదు, అన్నం కొనకూడదు, అన్నసత్రం ఉంటుంది, అన్నసత్రంలోకి వెళ్ళి భోజనం చేసి వస్తున్నాం మనం. ఓకే అనుకుందాం. మనం ఏం చేయాలి? నువ్వు ఒక 5 హోటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది నీకు? ఒక 2000. అన్నదాన సత్రంలో 5 వెళ్ళి భోజనం చేస్తే ఎంత కట్టొస్తున్నావు? 500 రూపాయలు కట్టొస్తున్నావు. అక్కడ నువ్వు కట్టేది ఇక్కడ కట్టచ్చుగా. వీళ్ళు నేను డబ్బులు అడగట్లేదుగా, వచ్చిన ప్రతి మనిషికి కడుపున అన్నం పెట్టి పంపిస్తున్నారుగా. కట్టాల్సి వస్తే మా నాన్న తిథి, మా అమ్మ తిథి, అది ఎవడు పెట్టమన్నాడు? తద్దినాలు ఎవడు పెట్టమన్నాడు? అక్కడ నిన్ను తద్దినాలు ఎవడు పెట్టమన్నాడండి? పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యంగా అది కూడా వద్దు. అయ్యా ఈ కాశీ క్షేత్రంలో లేదంటే ఈ క్షేత్రంలో మీ సత్రంలో నేను భోజనం చేసి ఉన్నా కాబట్టి ఒక భక్తుడిగా స్వామివారి యొక్క పేరు మీద నేను 1000 రూపాయలు విరాళంగా ఇస్తున్నా, లేదంటే 2000 విరాళంగా ఇస్తున్నా, దాన్ని మీరు మళ్ళీ కైంకర్యం స్వామివారి ప్రసాదంగా కైంకర్యం చేయని చెప్పి రాసి వచ్చేయచ్చుగా. కాదు నా పేరు, ఇవన్నీ నువ్వు ఎందుకు పెడుతున్నావు అక్కడ? 500 రూపాయలు 700 రూపాయలు కూడా అది పెరిగిపోయిందంటే ముందు మనకు. అంతకుమించి ఏం చేయను. కొనకూడదు అన్నదాన్ని మనం ఈ రకంగా వ్యవహరిస్తున్నాం. చేయాల్సిన విధానాన్ని వదిలేసి కొత్త దాన్ని తీసుకొస్తున్నాం, దానివల్ల అన్ని పెరుగుతున్నాయి. అట్లా ప్రతిదీ ఏది అవసరమో ఏది అనవసరమో అనేటువంటి విషయం మనకు కూడా తెలియని స్థాయిలో మనం బ్రతుకుతున్నాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ దూరం చేసి మళ్ళీ దాన్ని కొత్తగా రంగు పూసి తీసుకొచ్చి మన ముందు పెడుతున్నారంటే అదే మనం తీసుకునేటువంటి స్థాయిలో మనం ఉన్నామంటే మన పరిస్థితి ఎలా ఉంది మనమే గమనించుకోవాలండి. వాస్తవాలు గురువుగారు మీరు చెప్పినవన్నీ కూడా. ప్రస్తుతం అంతా కూడా ఏదైతే విధానం జరుగుతుందో ఆ విధానమే మీరంతా కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఎలాంటి పోకడలో వెళ్తున్నామో మళ్ళీ ఒకసారి మనకు మనమే గుర్తు తెచ్చుకునే విధానం ఇదంతా కూడా. ధన్యవాదాలు గురుగారు.